జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 71,000 మంది మొఘల్ సైన్యాన్ని కేవలం కొన్ని వేల మంది సైన్యంతో ఓడించిన భారత వీరుడెవరో తెలిసిన ఆ మహాయోధుడి కథ ఇప్పుడు వెండి తెరపైకి రాబోతోంది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని దురంధర్ లాంటి మోస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీతో సంచలనం సృష్టించినటువంటి స్టార్ డైరెక్టర్ అయినటువంటి ఆదిత్య ధర్ చేతుల్లోకి ఈ మెగా ప్రాజెక్ట్ అనేది వెళ్ళింది. అస్సాం గడ్డ గర్వించదగ్గ వీరుడు, అసహాయ సూర్యుడైనటువంటి అహోం సైన్యాధికారి లచిత్ బోర్ఫుకాన్ బయోపిక్ ను నిర్మించాలని చెప్పేసి అస్సాం ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. మన దేశాన్ని రక్షించినటువంటి నిజమైన హీరోల చరిత్రను నేటి తరానికి చూపించాలనే ఉద్దేశంతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ముందుకైతే తీసుకోబోతున్నారు. అసలు ఈ లచిత్ బోర్ఫుకాన్ ఎవరో తెలిసిన 17వ శతాబ్దం ప్రారంభంలో అస్సాంలోని గోల్ఘాట్ జిల్లాలో లచిత్ జన్మించారు. ఆయన అసలు పేరు లచిత్ డెకా. ఆయన తండ్రి మొమ్మై తములి గారు అప్పట్లో అహోం రాజ్యానికి సర్వ సైన్యాధికారిగా ఉంటా ఉన్నారు. తండ్రి నీడలోనే ఈ లచిత్ చిన్నప్పటి నుంచి కత్తి సామును, గుర్రపు స్వారీ, అలాగే యుద్ధ తంత్రాలన్నీ కూడా నేర్చుకున్నారు. మొదట్లో అహోం రాజు అయినటువంటి జైధ్వజ సింగా వద్ద వ్యక్తిగత సిబ్బందిగా ప్రయాణం ప్రారంభించినటువంటి లచిత్ తన ప్రతిభతో గుర్రపు దళ అధికారిగా, ఆ తర్వాత ఒక కీలకమైన కోటకు సర్వాధికారిగా ఎదిగినారు. ఆయన నమ్మకాన్ని, పరాక్రమాన్ని చూసిన తర్వాత రాజు అయినటువంటి చక్రధ్వజ సింగా ఆయనకు బోర్ఫుకాన్ అనేటటువంటి అత్యున్నత పదవిని అయితే ఇచ్చారు. ఇక్కడ బోర్ఫుకాన్ అంటే కేవలం సైన్యాధికారి మాత్రమే కాదు, న్యాయం చెప్పే అధికారం, పరిపాలనా బాధ్యతలు కూడా ఉండేటటువంటి ఒక పవర్ఫుల్ పొజిషన్. అయితే ఆ సమయంలో అస్సాం రాజ్యం ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నింది. 1662లో మొఘల్ సైన్యాధికారి మీర్ జుమ్లా అస్సాం రాజధాని పైన దాడి చేసి కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ సమయంలో అహోం రాజులు కొండల్లో ఉంటూ గెరిల్లా పద్ధతిలో ఈ మొఘలులను ముప్పు తిప్పలు పెట్టారు. చివరకు విసిగిపోయినటువంటి మొఘల్ సైన్యం ఒక ఒప్పందం చేసుకుని వెనకైతే తగ్గాల్సి వచ్చింది. కానీ సొంత భూమిని మొఘలుల చేతిలో కోల్పోయామనే బాధతో రాజైనటువంటి జైధ్వజ సింగా కన్ను మూస్తూ ఎలాగైనా సరే మన గౌహతిని తిరిగి సాధించాలని చెప్పేసి తన వారసుడైనటువంటి చక్రధ్వజ సింగాకు చెప్పినాడు. రాజు ఆశయాన్ని నెరవేర్చే బాధ్యతను లచిత్ బోర్ఫుకాన్ భుజానికి ఎత్తుకున్నాడు. 1667 నాటికి లచిత్ తన అద్భుతమైన ప్లానింగ్ తో అస్సాం సరిహద్దుల నుంచి మొఘల్ సైన్యాన్ని పూర్తిగా తరిమి కొట్టాడు. ఈ ఓటమి ఢిల్లీలో ఉన్నటువంటి నీచుడైనటువంటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు పెద్ద అవమానంగా అనిపించింది. ఎలాగైనా సరే అస్సాంను లొంగ తీసుకోవాలని రాజా రామ్ సింగ్ నాయకత్వంలో ఏకంగా 71,000 మందితో కూడినటువంటి ఒక భారీ సైన్యాన్ని పంపించాడు. ఇందులో వేలాది మంది గుర్రపు స్వారీలు, బాణాలు వేసేటటువంటి విలుకాండ్రు, అలాగే అత్యాధునిక తుపాకులు కూడా ఉన్నాయి. ఏది అప్పట్లో అత్యాధునికమైన ఇక్కడే ఒక అసలైనటువంటి ట్విస్ట్ కూడా ఉన్నది. శత్రువుల వైపు 71,000 మంది భారీ సైన్యం ఉంటే మన లచిత్ బోర్ఫుకాన్ వద్ద కేవలం కొన్ని వేల మంది సైనికులు మాత్రమే ఉన్నారు. అంత పెద్ద సైన్యాన్ని చూసి లచిత్ మొదట కంగారు పడిన అధైర్యపడల. నా దేశం ఇంత పెద్ద విపత్తులో ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోను, నా రాజును, నా ప్రజలను కాపాడుకుంటానని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో యుద్ధానికి సిద్ధమైపోయినాడు. ఈ క్రమంలోనే 1671లో ప్రసిద్ధ సారైఘాట్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి ఒక ఉదాహరణ అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. బ్రహ్మపుత్ర నది ఒడ్డున రక్షణ గోడ కట్టేటటువంటి బాధ్యతను ఈ లచిత్ తన సొంత మేనమామకు అప్పగించాడు. కానీ మేనమామ నిర్లక్ష్యం వహించడం వల్ల పని అంతా కూడా ఆలస్యమైంది. చూసారా, అది చూసినటువంటి లచిత్ దేశం కంటే నా మేనమామే ఎక్కువ కాదు, నువ్వు నిర్లక్ష్యం వహిస్తావంటూ అతన్ని అక్కడికక్కడే కఠినమైన శిక్ష అయితే వేసినాడు. అర్థమైంది కదా. ఆ సంఘటనతో సైన్యంలో క్రమశిక్షణ, దేశభక్తి ఏ రేంజ్ కి వెళ్ళి ఉంటాయో ఒకసారి మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే మేనమామనే వదిలిపెట్ల నిర్లక్ష్యం చేస్తే ఇక మనల్ని వదిలిపెడతాడు ఆయన అనేటటువంటి ఆలోచన అందరిలో కూడా వచ్చింది. చివరి యుద్ధం జరిగే రోజున లచిత్ తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నాడు. ఒళ్ళు జ్వరంతో కాలిపోతున్నా సరే మంచానికే పరిమితం కాకుండా నేరుగా యుద్ధ నౌక ఎక్కి సైన్యాన్ని ముందుండి నడిపించాడు. తమ కళ్ళ ముందే సేనాధిపతి అంతలాగా పోరాడుతుంటే అహోం సైన్యానికి కొండంత బలం వచ్చింది. బ్రహ్మపుత్ర నది సాక్షిగా జరిగినటువంటి ఆ జల యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని లచిత్ దళాలు ఘోరంగా ఓడించాయి. ఆఖరికి శత్రు సైన్యాధికారి అయినటువంటి రామ్ సింగ్ సైతం ఇలాంటి వీరుడిని నేను ఎక్కడా చూడలేదు, ఆయన యుద్ధ ప్రణాళికలో ఒక చిన్న తప్పును కూడా వెతకలేకపోయాను అని చెప్పేసి లచిత్ను ప్రశంసించకుండా ఉండలేకపోయినాడు. యుద్ధం గెలిచిన ఏడాదికి అంటే 1672 ఏప్రిల్లో లచిత్ బోర్ఫుకాన్ గారు వీరమరణం పొందినారు. కానీ ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి తరతరాలుగా భారతీయులకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇన్నాళ్ళు కూడా ఇలాంటి గొప్ప వీరుల కథలు కేవలం పుస్తకాలకే పరిమితమైనాయి. ఇలాంటి చరిత్ర కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. కానీ ఇప్పుడు కేంద్రంలో
ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం, అస్సాంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన నిజమైనటువంటి దేశభక్తుల చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఉరి అలాగే దురంధర్ లాంటి భారీ యాక్షన్ చిత్రాలను నిర్మించినటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిన ఆదిత్యధర్ చేతుల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటే భవిష్యత్తులో మన దేశ రక్షణ చరిత్ర ప్రతి ఒక్కరికి నరాల్లో పాతుకుపోవడం ఖాయం. అది అసలు విషయం. ఎట్లున్నది న్యూస్? ఎట్లున్నదా హిమంత్ బిశ్వ శర్మ గారి నిర్ణయం అద్భుతంగా ఉన్నది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి దేశభక్తిని రగిలించేటటువంటి అద్భుతమైన న్యూస్ కోసం ఖచ్చితంగా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.